హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఈ రోజు దాని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా ఈ యొక్క రిఫ్లెక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ అనేది మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ లోకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది కేవలం గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రమే. అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కావాలనుకుంటే ఆల్రెడీ మీకు మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు మీకు కనుక ఇంకా క్లాసెస్ రూపంలో కావాలంటే ఈ యొక్క ప్రీవేక్ అయిపోగానే మళ్ళీ మీకు ఎంటైర్ ఆల్ ఎగ్జామ్స్ అప్ టు 2025 జూన్ వరకు అడిగినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ క్వశ్చన్స్ కలిపి కూడా మీకు ఒకేసారి మళ్ళీ క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓకే, లేట్ చేయకుండా ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరంతా ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీకు శ్రీనివాస్ మేక్ యాప్ సంబంధించి డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. వీడియో డిస్క్రిప్షన్ లో శ్రీనివాస్ మేక్ యాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు వెబ్సైట్ కూడా ఉండడం జరిగింది. శ్రీనివాస్ మేక్ .classics.co.in అనేటువంటి వెబ్సైట్ నుంచి మన యొక్క గ్రూప్ డి కోర్స్ కానీ అండ్ అదేవిధంగా మన యొక్క బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఏకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కానీ అండ్ అదేవిధంగా ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి టోటల్ కంటెంట్ అయినటువంటి ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ కానీ మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్ డేటా కానీ ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ కూడా డేటా అందుబాటులో ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్ ఫ్రమ్ ఎమౌంట్ ద ఫాలోయింగ్. గోళాకార దర్పణం ద్వారా కాంతి పరావర్తనానికి సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని కింది వాటి నుంచి గుర్తించండి. సో ఇక్కడ మనకు మొత్తం 4 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ కరెక్ట్ ఆప్షన్ తీసుకోండి, ఏసీ ఏడి బీసీ బీడి. ఓకే, సో మనకు ఏ కానీ బి కానీ తెలిస్తే ఆటోమేటిక్గా ఆప్షన్స్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకటి తెలిస్తే 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయి. ఏ కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఓన్లీ ఫార్మ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. మనకి ఇక్కడ కుంభాకార దర్పణం నిజ మరియు తలకిందులైనటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. లేదు, ఇది కాదు. అంటే ఫస్ట్ ఏ కాదు, అంటే ఈ 2 పోయినాయి. ఇప్పుడు ఈ 2 ఇంట్లో. సో బి కన్ఫర్మ్, బి రైట్. ఎందుకంటే ఇక్కడ మిగిలింది అదే కాబట్టి. కుటాకార దర్పణం నిజ తలకిందులు అంటే నిజ నిటారుగా ఎస్, ఆ యొక్క ప్రతిబింబాలు లేదా చిత్రాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ సి కనుక తీసుకుంటే కుంభాకార దర్పణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాలు వస్తువు యొక్క స్థానాన్ని బట్టి తగ్గుతాయి. ఒకే పరిమాణంలో ఉంటాయి లేదా పెద్దవి ఉంటాయి కాదు. ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళకి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇదైతే ప్రీవియస్ క్లాస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. కుటాకార దర్పణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాలు వస్తువు యొక్క స్థానాన్ని బట్టి తగ్గుతాయి. ఒకే పరిమాణంలో ఉంటాయి లేదా పెద్దవి. ఎస్, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఏం సార్ ఇట్లా ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా దన్నదన్న లాగిన్ చేసినట్టే పార్ట్ 3లో ఆల్రెడీ దీనికి సంబంధించి డీటెయిల్ గా టేబుల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, టేబుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే వీడియోలో కూడా మళ్ళీ మీకు టేబుల్స్ ఇస్తా. మళ్ళీ సేమ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ మనకు కంటిన్యూ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్ అనేది మీకు ఈ యొక్క వీడియోలోనే వచ్చేస్తుంది. కాకపోతే డైరెక్ట్ ఇక్కడనే కాకుండా పార్ట్ బై పార్ట్ లో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మనం వేరే దగ్గర ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If a parallel beam of light is not parallel to the principal axis of a concave mirror, then such rays will converge at the. సమాంతర కాంతిపుంజం ఒక పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షాన్ని సమాంతరంగా లేకపోతే అటువంటి కిరణాలు ఎక్కడ కలుస్తాయి? ఎక్కడ కలుస్తాయి? ప్రిన్సిపల్ ఫోకస్ ప్లేన్ మీద కలుస్తాయి. ఓకేనా? సో దీనికి సంబంధించి డయాగ్రామ్ అనేది క్లాస్ రూమ్ లో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. సో ఇదే టేబుల్ ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇదే టేబుల్. ఇక్కడ మనం చూడండి, నిజమైనటువంటి తలకిందులకు వచ్చింది, నిత్య మరియు నిటారు 2 వచ్చేసింది. అంటే మనకు అక్కడ ఇది క్లియర్ గా అవుతుంది. ఇది పుటాకార దర్పణం సంబంధించి. అండ్ అదే ఇక్కడ కూడా మనకు ఆ యొక్క ఇమేజ్ యొక్క లొకేషన్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఇది మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నది కాబట్టి మీకు అక్కడ పటాపట్ అయిపోగొట్టేసింది. ఓకే, మరి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్. పుటాకార దర్పణం కొరకు అనంతం వద్ద ఉంచినటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క స్థానం ఏంటిది? సో ఎక్కడ ఉంచిండు దాన్ని? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎక్కడ? అనంత దూరంలో. ఓకే, అనంత దూరంలో. అనంత దూరంలో ఉంచినప్పుడు మనకు ఆ యొక్క వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందండి? నాభి వద్ద. నాభి అంటే ఏంటిది? ఫోకస్. ఓకే, ఎక్కడ ఏర్పడుతుంది? ఫోకస్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఫోకస్ ఇస్ అవర్ ఆన్సర్. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మనం డయాగ్రామెటికల్ గా ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా ఏమని. సో ఇట్లా మనం డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే అడిగిన పుటాకార దర్పణం కాబట్టి సో మనకి ఈ విధంగా కనుక ప్యారల్ గా వచ్చినట్లయితే అది తగిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎఫ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ పి ఉంటుంది. ఓకే,
ఈ విధంగా. ఓకే, కంటిన్యూగా క్లాసెస్ చూడాలండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంటిన్యూగా చూస్తే మీకు ఆటోమేటిక్గా మైండ్ మ్యాపింగ్ అయిపోతుంది. And next question, what will be the angle of incident for a ray of light incident along the principal axis of a convex mirror? సో కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం వెంబడి కాంతి కిరణం యొక్క పతన కోణం ఎంత? సో ఇక్కడ మన దగ్గర ఉంది ఆల్రెడీ ఏంటిది ఇది కుంభాకార దర్పణం అంటే కాన్వెక్స్ మిర్రర్, రైట్. సో ఇప్పుడు అక్కడ ఏమన్నాడు ప్రధాన అక్షం వెంబడి. ఓకే, ప్రధాన అక్షం వెంబడి కనుక కాంతి కిరణం యొక్క పతన కోణం ఎంత ఉంటుంది? సో ఇట్లా వచ్చింది ఎడిపోయింది, మళ్ళీ ఇట్లనే పోయింది. ఓకే, సో ఎట్లా వచ్చి ఎట్లా పోయింది, ఇట్లా వచ్చింది, మళ్ళీ అదే డైరెక్షన్ అట్నే వెళ్ళిపోయింది. సో ఇక్కడ యాంగిల్ ఎంత, యాంగిల్ ఎంత, జీరో కదా, యాంగిల్ ఎంత, జీరో. సో సేమ్ ఇదే కాంబినేషన్ లో మనకు ఎక్కడ వస్తుంది పుటాకార దర్పణంలో అయితే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఎక్కడి నుంచి వెళ్తుందో మళ్ళీ అదే డైరెక్షన్ లో కిందికి వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ అది ఇక్కడనేమో సేమ్ యాక్సిస్ పైన వచ్చినప్పుడు మాత్రమే మనకు అట్లా రావడం జరుగుతుంది. ప్రధాన అక్షం వెంబడి వస్తేనే మనకు అది జీరో యాంగిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, a concave mirror forms a real, inverted and diminished image of an object. Where is the object placed? ఒక వస్తువు యొక్క నిజమైన అంటే నిజ తలకిందులైన మరియు క్షీణించినటువంటి ప్రతిబింబాన్ని పుటాకార దర్పణం ఏర్పరుస్తుంది. అక్కడ వస్తువుని ఎక్కడ ఉంచారు? ఓకే, వస్తువు యొక్క లొకేషన్ ఏంటిది? ఓకే, సో ఈ యొక్క డయాగ్రామ్ దాదాపు 10 పైగానే చూసి ఉంటారు. ఈ యొక్క డయాగ్రామ్ సంబంధించి డేటా ఇప్పటి వరకు మనం 10 సార్లకు పైగానే చూసినాము, ఇంకా వస్తూనే ఉంటది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క టేబుల్స్ అనేవి. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి వీటిలోంచి. సో ఏంటిది మనకి ఇక్కడ నిజ తలకిందులైన అండ్ విధంగా క్షీణించిన అంటే చిన్నది. ఓకే, డిమినిష్డ్. సో డిమినిష్డ్ అంటే ఇక్కడ ఉంది డిమినిష్డ్. నిజ తలకిందులు ఎక్కడ ఉంది? సికి అవతల ఉంది. ఓకే, ఎక్కడ ఉందండి? సికి అవతల ఉంది. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, a spherical mirror converges a beam of light at a given point the principal axis. Which of the following statements about the mirror are correct? సో గోళాకార దర్పణం ప్రధాన అక్షంపై ఒక నిర్దిష్ట బిందువు వద్ద కాంతి పుంజాన్ని కలుస్తుందంట. దర్పణం గురించి కింది వాటిలో ఏది సత్యమైంది? ప్రధాన అక్షం పైన ఓకే ఒక బిందువు వద్ద కాంతి పుంజాన్ని కలిస్తే మనకు అది పుటాకారంగా ఉంటుందా, ధనాత్మక నాభ్యంతరం ఉంటుందా? కన్వర్జింగ్ పాయింట్ అనేది మనకు ప్రధాన నాభి అవుతుందా? ఏమైతే చెప్పండి? బోత్ A1 and 2, బోత్ ఓన్లీ 2, బోత్ 1 and 3. ఓకే, సో చూడండి ఇక్కడ అడిగింది గోళాకార దర్పణం. ఓకే, ఒక నిర్దిష్ట బిందువు వద్ద మనకు అది కలిస్తే ఇప్పుడు ఇది చూడండి ఇది పుటాకారంగా ఉంటది. ఓకే, సో ఆ యొక్క దర్పణం అనేది ఎట్లా ఉంటది? పుటాకారంగా ఉంటది. ఓకే, సో ఇది ఒకటి తెలిసింది. అండ్ పాజిటివ్ నాభ్యంతరం దేనికి ఉంటుంది? కుంభాకారానికి ఉంటుంది. సో పుటాకారమైనప్పుడు కుంభాకారం అవుతుందా? కాదు. అండ్ సెకండ్ థింగ్, కన్వర్జెంట్ ఏంటిది? కన్వర్జెంట్ పుటాకారం. ఓకే, కన్వర్జెన్స్ పాయింట్ దీనికి సంబంధించి డేటా ఎక్కడ ఉంటుంది? మనకు పుటాకారానికి ఉంటుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ మిక్స్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో బోత్ 1 and 3 ఇస్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఇది కరెక్ట్, థర్డ్ ఇది కరెక్ట్, సెకండ్ ఇది కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ విచ్ పొజిషన్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ డస్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ హైలీ డిమినిష్డ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ an ఆబ్జెక్ట్? చూస్తున్నారు కదా, ఈ ఒక్క ఇమేజ్ అంటే ఈ ఒక్క టేబుల్ పట్టుకొని ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండో. సో ఈ ఒక్క టేబుల్ వస్తే గ్యారంటీ మార్క్ వచ్చినట్టే కదా. సో ఇట్లాంటివి మనకు సైన్స్ లో దాదాపుగా 10-12 టేబుల్లో గ్యారంటీ వచ్చేటటువంటి ఉంటాయి. వాటిపైన కమాండ్ రావాలి. మరి అవి ఏంటి, ఎక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా మనం గ్యాదర్ చేసుకోవాలి, వాటన్నిటిని ఎట్లా షార్ట్ నోట్స్ రాసుకోవాలి, వాటన్నిటికి సంబంధించి డేటా కావాలంటే ఈ యొక్క క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, ఇది దేనికి సంబంధించింది? పుటాకార దర్పణానికి సంబంధించింది. ఓకే, ప్రధాన అక్షం మీద ఏ స్థానంలో ఒక పుటాకార దర్పణం ఆ యొక్క వస్తువుకు సంబంధించి అత్యంత సూక్ష్మమైనటువంటి అండ్ అడిగింది ఏంది? హైలీ డిమినిష్డ్. హైలీ డిమినిష్డ్ ఏది? ఇది హైలీ డిమినిష్డ్ అండ్ అదేవిధంగా రియల్ అండ్ విలోమం అంటే తలకిందులే. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఎక్కడ ఉంది? నాభి వద్ద ఉంది. ప్రతిబింబ స్థానం ఎక్కడ ఉంది? నాభి వద్ద. నాభి అంటే ఫోకస్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దీనికి ఒకవేళ మన దగ్గర ఈ టేబుల్ లేదనుకోండి, డ్రా చేయాలి. సో ఎగ్జామ్ లో డ్రా చేయడానికి చాలా టైం పోతుంది. మనం ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. సో డేటా అనేది మన మైండ్ లో ఉండాలి, ఈ టేబుల్ అనేది మన మైండ్ లో ఉండాలి. ఎట్లా మన మైండ్ లో ఉండాలి, ఎట్లా మనం ఫీడ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మీకు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 2 to 3 times కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
మనకు పుటాకార దర్పణం అంటే ఏంటిది, కుంభాకార దర్పణం అంటే ఏంటిది, వాటిని ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం జస్ట్ ఒక స్టీల్ టీ స్పూన్ తోటి ఏ విధంగా మనం దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేయొచ్చు అనేది కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియోస్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఏ కాన్కేవ్ మిర్రర్ హ్యావింగ్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 20 centimeters ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 centimeters ఫ్రమ్ ఇట్. ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్. సో 20 సెంటీమీటర్ల పరిమాణం కలిగినటువంటి ఒక పుటాకార దర్పణం దాని నుండి మనకు 60 సెంటీమీటర్ల దూరంలో నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే వస్తువు యొక్క దూరం ఎంత, 30 15 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ చేయండి. పుటాకార దర్పణానికి సంబంధించి ఇక్కడ మన డేటా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ 20 f ఈక్వల్స్ టు 20, కాకపోతే అది మనకు ఆ యొక్క డేటా కాబట్టి మైనస్ పెట్టిస్తాం. నెక్స్ట్ ఒకసారి డిస్టెన్స్ మనకి ఇది బి ఇచ్చింది ప్రతిబింబంది కాబట్టి ఇక్కడ మనం 60 తీసుకుంటాము. సో ఇది దర్పణం కాబట్టి మైనస్. సో మనకు కావాల్సిన వస్తువు యొక్క దూరం ఎట్లుంటది, యు. ఓకే, వస్తువు యొక్క దూరం యు తెరవదు. మరి ఒక దర్పణానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది, మిర్రర్ ఫార్ములా ఏంటిది, 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో f వాల్యూ ఎంత, 20, 1/-20 దట్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/-60. సో -60 అవతల పంపించేస్తే +60. సో 1/v దట్ ఈక్వల్స్ టు 1/60 మైనస్ 1/20. సో కాసా కడితే 60 ఎందులో వస్తుంది, 1ల -23ల మైనస్ అంటే 2/60. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 30. సో v వాల్యూ ఏమవుతుంది, -30. సో v వాల్యూ -30. సో దట్ మీన్స్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకు మిర్రర్ ఫార్ములా తెలుసు, లెన్స్ ఫార్ములా తెలుసు, కానీ ఏది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలో కూడా తెలవాలి కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, PQRS are 4 points on the surface of a concave mirror as shown in the figure. Okay, if R1, R2, R3, R4 are the distance of center of curvature from the points PQRS respectively, then the correct relation between the R1, R2, R3, R4 is. ఓకేనా. సో ఇక్కడ మనకి చిత్రంలో చూపించినటువంటి విధంగా మనకి ఇక్కడ పుటాకార దర్పణం యొక్క ఉపరితలం పైన ఏమనుందంట, PQRS అనేటటువంటి 4 స్థానాలు ఉన్నాయట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎట్లా ఉందంట, రేడియస్ R1, R2, R3, R4 అనేటటువంటి రేడియస్ ఉంటే, అయితే ఇక్కడ మనకు వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మనకు ఆ యొక్క పొజిషన్ కి వీటిని అడ్జస్ట్ చేయమంటుండు. అంటే ఇక్కడ రేడియస్ ఇచ్చేసిండు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి R1 అని, ఇక్కడ నుంచి ఇక్కడికి R2 అని, ఇక్కడ నుంచి ఇక్కడికి R3 అని, ఇక్కడ నుంచి ఇక్కడికి R4 అని ఇచ్చేసిండు. సో ఇప్పుడు వాటికి సంబంధించి అరేంజ్ చేయమంటుండు. సో R1, R2, R3, R4 సమానంగా ఉంటాయా, లేకపోతే R2 కంటే R1 ఎక్కువ, R3 కంటే R4 ఎక్కువ ఉంటుందా, ఇది ఎట్లుంటది. సో ఫస్ట్ మనకు తెలవాలి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది, ఒక వృత్తం సెంటర్. అంటే ఇక్కడ మనం ఒక వృత్తం తీసుకుంటే దాని ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ R ఉంటే, నేను ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న రేడియస్ R ఉంటది కదా, ఇక్కడ నుంచి తీసుకున్న RA. ఎక్కడ తీసుకున్నా సరే దాని యొక్క రేడియస్ అనేది సమానంగానే ఉంటది. కాబట్టి ఈ యొక్క వక్రం లేదా ఈ యొక్క వృత్తం అనుకోండి, వృత్తంలో ఈ యొక్క చాపం లెక్క ఉంది కదా ఈ పార్ట్. సో దీంట్లో ఎక్కడ తీసుకున్నా సరే రేడియస్ ఎంత ఉంటుంది, సమానమే ఉంటది. సో R1 = R2 = R3 = R4. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఎగ్జామ్ లో గ్యారంటీ వస్తాయి ఇవన్నీ కూడా. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇంకో ఇక్కడ నుంచి చూస్తారు, ఇది ఇంకో ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇది. సో ఇది R2, R3 చిన్నగా ఉంది, R1, R4 పెద్దగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క డేటా తీసేసుకొని కథం ఇంకేదో ఒకటి మేనేజ్ చేసేసి కొట్టేసి కథం ఏమైపోద్ది, జాబ్ మిస్ అయింది. ఓకేనా, ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి కొద్దిగా పైకి కిందకు ఉన్నాయి కదా, ఈజీగా బిస్కెట్ అయిపోవచ్చు. కాబట్టి ఇచ్చింది ఏంది, అడిగింది ఏంది, మనకి ఏం కావాలి అది మనకు కమాండ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. ఒక గోళాకార దర్పణం యొక్క ధ్రువానికి మరియు నాభికి మధ్య దూరం ఎంత. ఓకే, తీసుకుందాం. సో హియర్ ఈస్ P. సో ఈ సెంటర్ C, ఈ రెండు మధ్యలో ఉండేది F. మనకు తెలుసు సెంటర్ అంటే ఏంటిది, సెంటర్ నుంచి ఒక కరువుకు మధ్యలో ఉండేటటువంటి దూరం ఎంత. ఆప్షన్స్ లో ఇచ్చింది R అని ఇచ్చేసాడు, R. మరి F నుంచి P కు దూరం ఎంత, R/2. ఇక్కడ నుంచి ఇక్కడ సగం ఉంటది, R/2. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ C is our answer. Okay, option
సి ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడ్డానికి సిల్లీగా ఉంటాయి. నిన్న మొన్న క్లాస్ చూసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్సే. ఈ రోజే ఫస్ట్ ఈ యొక్క క్లాస్ చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు. నిన్న మొన్న చూసి వచ్చిన వాళ్ళకి ఈ క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్స్. ఇదే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో కనుక సబ్జెక్ట్ వస్తే గ్యారంటీ చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఓకే. A ray of light is incident on the pole of a concave mirror. The acute angle between the incident ray and the principal axis will be called. ఓకేనా. ఒక పుటాకార దర్పణం యొక్క ధ్రువం పైన గనక మనకు కాంతి కిరణం పడ్డదనుకోండి, ఆ పతన కిరణము మరియు ఆ యొక్క ప్రధాన అక్షం మీద మధ్య ఉన్నటువంటి లఘు కోణాన్ని ఏమని పిలుస్తారు? సో దీనికి డయాగ్రామ్ గీయకుంటే మనం ఆన్సర్ అనేది ఫాస్ట్ గా చేయలేము. సో డయాగ్రామ్ గీద్దాం, మీరే ఆన్సర్ చెప్తారు. ఓకే. ఒక పుటాకార దర్పణం ఓకే తీసుకున్నాం. మనకు యాక్సిస్ లైన్ కావాలి. ఓకే. ఇక్కడ పాయింట్ పి అండ్ ఇక్కడ సెంటర్ సి అండ్ ఇక్కడ పాయింట్ ఎఫ్. ఓకే. దెన్ ఇక్కడ ఏమన్నాడు? ప్రధాన అక్షం మధ్య పతన కిరణానికి సంబంధించి లఘు కోణం. ఓకే. అది ఎక్కడ పడ్డది? ధ్రువంపై పడ్డది, అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ పడ్డది. సో దీన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. దీన్ని పతన కిరణం అని అంటారు. సో దీన్ని ఐతో సూచిస్తారు. అండ్ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి దాన్ని మనం ఆర్ తో సూచిస్తాం. దాన్ని పరావర్తన కిరణం అనడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చే దాన్ని పతన కోణం అని అంటారు. ఓకేనా. ఫస్ట్ పడేది పతన కిరణం, తర్వాత వెళ్ళిపోయేది పరావర్తన కిరణం. వచ్చే యాంగిల్ పతన కోణం, వెళ్ళిపోయేది పరావర్తన కోణం. ఓకే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. Which among the following mirrors always form virtual and direct images? సో ఈ కింది వాటిలో మనకు ఎల్లప్పుడు కూడా మిథ్యా మరియు నిటారు దర్పణాలు ఏర్పరిచేది ఏంటి? కుంభాకారం, సమతలం, పుటాకారం, ఏంటిది? వీటిలో ఏంటిది? సో పుటాకారం కనుక తీసుకుంటే మనకు నిజం ఏర్పడుతుంది, మిథ్యా ఏర్పడుతుంది, నిటార్ ఏర్పడుతుంది, రివర్స్ ఏర్పడుతుంది. ఇక్కడ అడిగింది జస్ట్ మిథ్యా మరియు నిటార్ మాత్రమే, అంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనేది మనకు దేనికి సంబంధించింది? కుంభాకార దర్పణానికి సంబంధించింది. సో కుంభాకార దర్పణానికి సంబంధించింది. ఓకే. అండ్ మనకి ఇక్కడ ఇది ఒకటి కన్ఫర్మ్ అయింది, అంటే ఇది కాదు. ఓన్లీ బి అంటే ఇది కూడా కాదు. ఏ బి ఇది ఉంది. ఓకే. బి చూద్దాము. ఓన్లీ ఏ. ఇప్పుడు బి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. బి అయితే ఓకే, బి కాకుంటే ఇది ప్లేన్ మిర్రర్, సమతల దర్పణం. సమతల దర్పణం పైన మనకు కాంతి పడ్డప్పుడు అట్ ద సేమ్ టైం రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దాంతో పాటు మనకు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. అది మనకు కనబడదు, కాబట్టి దట్ ఈస్ మిథ్య. సో మనం అద్దంలో మనం నిలబడి చూస్తున్నాం అనుకోండి, స్ట్రైట్ గా మన తలకాయ పైకి కాళ్ళు కిందికే ఉంటాయి కదా, రివర్స్ ఏం అయిపోదు కదా, కాళ్ళు పైకి తలకాయ కిందికి. కాబట్టి నిటారు. కాబట్టి సమతల దర్పణం కూడా కరెక్ట్ ఆన్సరే. దట్ మీన్స్ ఏబి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question. When an object placed at a point 21 cm in front of a convex mirror, the image is formed at 7 cm behind the mirror. Now, someone moves the object to a distance of 14 cm in front of the mirror. The distance of the image from the mirror now. ఓకేనా. ఒక వస్తువునంట కుంభాకార దర్పణం ముందు అంట 21 సెంటీమీటర్ల వద్ద ఉంచితే దర్పణం వెనక 7 సెంటీమీటర్ల ప్రతిబింబం ఏర్పడ్డదంట. ఓకేనా. దాని వెనక 7 సెంటీమీటర్ల పాయింట్ దగ్గర. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి అంటే ఆ వస్తువును దర్పణాన్ని ముందు 14 సెంటీమీటర్ల దూరం జరిపిండట. ఓకేనా. ఫస్ట్ 21 నుండి ఇప్పుడు 14 అయింది. అయితే ఇప్పుడు అది దర్పణం నుంచి ప్రతిబింబం యొక్క దూరం అనేది సెంటీమీటర్లు ఎట్లుంటది? ఓకే. మనకు కావాల్సింది ప్రతిబింబం అంటే వి. ఓకే. సో వి కావాలి. చలో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ 14 సెంటీమీటర్స్ యూ ఉన్నప్పుడు మనకు అప్పుడు వి కావాలి. వి కావాలంటే ఎఫ్ కావాలి. ఎఫ్ కనుక్కుంటే యు ఎఫ్ కనుక్కొని వి కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ రెండు కండిషన్స్ నుంచి అంటే 21 నుంచి 7 నుంచి ఎఫ్ ను కనుక్కుందాం, అంటే ఫోకస్ పాయింట్ కనుక్కుందాం. ఫోకస్ తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా తీసుకున్నట్లయితే, సో కుంభాకార దర్పణం ముందు ఓకే. సో వస్తువు యు దట్ ఈక్వల్స్ టు -21 అండ్ అదేవిధంగా ప్రతిబింబం వి that equals to 7. మనకు కావాల్సింది f. సో f అంటే 1/f that equals to 1/v plus 1/u. ఏంటిది? మిర్రర్ ఫార్ములా. ఓకే. సో f అట్నే వచ్చేస్తే 1/7 - 1/21. కాసా కడితే 21, 7 ముళ్ళ 21, 1. సో 2/21 1/f. సో 2/21 అంటే 10.5.
సో ఎఫ్ ఈక్వల్స్ టు 10.5. ఓకే, సో ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఆన్సర్ పెట్టేస్తే అయిపోతా? లేదు, మనకేం కావాలి? ఇక్కడ 14 సెంటీమీటర్ల దగ్గర యూ ఉన్నప్పుడు వి వాల్యూ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఎఫ్ ఉంది. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఎఫ్ ఈక్వల్స్ టు ఇది. సో 1/10.5 దట్ ఈక్వల్స్ టు ఇదెంత? 1/-14 ప్లస్ 1/v. సో -14 అవతల పంపించేస్తే 1/v దట్ ఈక్వల్స్ టు 1/14 ప్లస్ 1/10.5. సో ఇది మొత్తం కాసా కడితే మనకు 24.5/147. సో ఇది క్యాన్సల్ అయిపోతే ఇందులో పోతుంది 20, 6 120, 4 6 24. అంటే ఇది ఒకట్లా, ఇది 6లో పోతుంది. అంటే నియరెస్ట్ 6 ఉంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో 6లో పోతుంది ఇది. ఓకే, and next question. Suppose Sita has kept a needle in front of a concave mirror of focal length f at a distance of f plus x. సీత ఒక సూతిని దూరం f plus x గా నాభ్యంతరం f గా గల పుటాకార దర్పణం ముందు ఉంచితే అప్పుడు దీనికి సంబంధించి డేటాని ఫైండ్ అవుట్ చేయమండి. f వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇదేమైతుంది? ఓకే, సో మనకి ఇచ్చినటువంటి డేటాలో ఫస్ట్ ఫోకస్ ఎంత? f. సో f ఈక్వల్స్ టు -f. అండ్ అదేవిధంగా మనకు దూరం అంటే సూదిని, అంటే సూది అంటే ఎలిమెంట్ దట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ f ప్లస్ x. అండ్ ఒకసారి ఆప్షన్స్ గమనించండి. x తర్వాత ఏముంది? y ఉంది. y అనేది ఏంటిది? v వాల్యూ, అంటే ప్రతిబింబ దూరం. సో ప్రతిబింబ దూరాన్ని ఏమనుకోవచ్చు? మైనస్ ఆఫ్ f ప్లస్ y అనుకోవచ్చు కదా, ఎందుకంటే y వాల్యూ వస్తేనే కదా ఇక్కడ మనకు y వచ్చేది. ఓకే, దెన్ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది? మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/g. సో 1/-f దట్ ఈక్వల్స్ టు 1/-f ప్లస్ x ప్లస్ 1/f ప్లస్ y. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, కామన్ మొత్తం మైనస్లోనే కామన్ తీసేసి కొట్టేసాం. దెన్ ఇక్కడ చూడండి, దీనికి కాసా కడితే 1/f దట్ ఈక్వల్స్ టు f ప్లస్ x ప్లస్ f ప్లస్ y పై కింద ఏమవుతుంది? f ప్లస్ x ఇంటూ f ప్లస్ y, రైట్? సో దీని అవతల పంపించేద్దాం, దాని అవతల పంపించేద్దాం. సో f ఇంటూ f, ఓకే, ఫస్ట్ ఇతర తీసుకొచ్చేద్దాం. f ప్లస్ x ఇంటూ f ప్లస్ y దట్ ఈక్వల్స్ టు f ఆఫ్ f ప్లస్ x ప్లస్ f ప్లస్ y. ఓకే, సో ఇక్కడ డేటా వచ్చేసింది. సో f ఇంటూ f ఏమవుతుంది? f స్క్వేర్. అండ్ f ఇంటూ x, ఇక్కడ f ఇంటూ f, f స్క్వేర్, fy ప్లస్ fx ప్లస్ ఇక్కడ ఏముంది? x ఇంటూ y, xy. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, f ఇంటూ f, f స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు f స్క్వేర్. అండ్ నెక్స్ట్ f ఇంటూ x, fx. అండ్ నెక్స్ట్ fy. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ f ఇంటూ ఈ యొక్క డేటా తీసుకుంటే మళ్ళీ మనకు f స్క్వేర్. ఓకే, సో ఈ డేటా వచ్చింది. సో ఇక్కడ f స్క్వేర్ కి ఇక్కడ ఒక f స్క్వేర్ క్యాన్సల్, fx కి ఒక fx క్యాన్సల్, fy కి fy క్యాన్సల్. సో మిగిలింది ఏంది? f స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు xy దట్ ఇంప్లైస్ f ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ xy. సో f ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ xy ఎక్కడ ఉంటుందో ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా లాజిక్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ డాష్. గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అనేది దీని మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే దాని మధ్య దూరం ఏంటిది? ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇన్ఫినిటీ. ఓకే, సో మనకి ఇక్కడ అడిగింది ఏంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది? ఇది పోల్, ఇది సెంటర్, ఇది ఫోకస్, అవునా? సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది? ఇది చెప్పండి, దీని ఆన్సర్ ఏంటిది? ఆర్ అనేది దేని మధ్యలో క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మధ్యలో కనిపిస్తుంది, సికి పీకి మధ్యలో ఉంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Suppose a ball is placed in front of a concave mirror and real image that is twice the size of the ball is formed on a screen. The ball and the screen are then moved until the
image is 5 times the size of the object. If the shift of the screen is d, then the shift in the object is. ఓకే నా ఒక బంతిని పుటాకార దర్పణం ముందు గనక ఉంచినట్లయితే బంతి కంటే రెట్టింపు పరిమాణంలో నిజ ప్రతిబింబం గనక తెరపై ఏర్పడింది అంటే అప్పుడు ఆ తర్వాత బంతిని స్క్రీన్ నుంచి 5 రెట్లు పరిమాణం కలిగినటువంటి దూరానికి పంపిస్తే అంటే ఏం లేదండి, ఫస్ట్ ఇక్కడ చూడండి సింపుల్. ఫస్ట్ ఒక పాయింట్ లో పెట్టినాము, తర్వాత దాని ఒక ప్రతిబింబం అనేది డబల్ అయిందంట, అంటే ఇది 1 ఉంటే ఇది 2 అయింది. ఇప్పుడు ఏంటంట 5 టైమ్స్ జరిపినంట దీన్ని, అనేది 5 రెట్లు పరిమాణం ఉండేటటువంటి, అంటే 5 అయితే దాని ప్రతిబింబం ఏదైతే 1 కి 2 టైమ్స్ 5 కి ఇంటూ 2 దట్ ఈక్వల్స్ 5 ఇంటూ 2 10 టైమ్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దాని యొక్క మనకు ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డేటా ఏమవుతుంది, మనకు 10 టైమ్స్ డౌన్ ఉండాలి. ప్రతిబింబం అట్లా వచ్చిందంటే ఇదేమవుతుంది 10 టైమ్స్ డౌన్, కాబట్టి dy 10 ఉండాలి. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ uv అండ్ f ఫర్ ఏ స్పెరికల్ మిర్రర్ ఇస్. గోళాకార దర్పణం కొరకు uv మరియు f యొక్క సరైన సంబంధం ఏంటిది? సో అడిగింది గోళాకార దర్పణం యొక్క ఫార్ములా ఏంటిది? 1/f = 1/u + 1/v. సో ఇచ్చినటువంటి డేటా ఏముంది ఇక్కడ? మైనస్ ఉంది, ఇది కాదు, ఇది కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 99, 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ యాక్ట్ యాజ్ ఎ నార్మల్ టు ద స్పెరికల్ మిర్రర్? ఈ కింది వాటిలో గోళాకార దర్పణానికి లంబరేఖగా పనిచేసేటటువంటి రేఖ ఏమిటి? లైన్ జాయినింగ్ ద ఫోర్ ఎండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ దీనికి, సో ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ బి2. సో ఎట్లా ఉంది, దీనికి ఇది పర్పెండిక్యులర్ ఉంది కదా, అంటే ఇది కరెక్టే, ఫస్ట్ వన్ కరెక్టే ఏ. సో ఈ రెండు ఎగిరిపోయినాయి. బిసి వక్రత మరియు పతన బిందువు మధ్య కలిసేటటువంటి రేఖ, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, రెండు ఎస్. సో ఇది కరెక్ట్ అయ్యి ఫోకస్ అండ్ పాయింట్ ఇది కాదు. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next question, the magnification produced by a spherical mirror is -0.5. The image formed by the mirror is. ఒక గోళాకార దర్పణం ఉత్పత్తి చేసేటటువంటి మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్తనం అనేది -0.5. ఓకే, ఇది ఇంపార్టెంట్. -0.5 అయితే దర్పణం ద్వారా ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఎట్లా ఉంటుంది? ఓకే, సో చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏమైంటది? మైనస్ లో ఉంది. ఓకే, సో మైనస్ అంటే ఏంటిది? జూమ్ అనేది 1, 2, 3, 4 అట్లా పెద్దగా అవుతుంది. మైనస్ ఉందంటే చిన్నగా అవుతుంది కదా, ఉన్నదానికంటే ఇంకా చిన్నగా అవుతుంది. సో ఇది కాదు, ఎన్లార్జ్ అంటే ఇది కాదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది మైనస్ డేటా. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? నిజ మరియు తలకిందులు అవుతుంది. సో ఇక్కడ మిథ్యాన్ని ఇచ్చింది కాబట్టి ఇది మనకు మిస్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఈ యొక్క డేటా. అండ్ నెక్స్ట్, ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై లెన్స్ ఈజ్ 1/2. యాక్చువల్గా ఇది లెన్స్ లో రావాలి, ఇక్కడ వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం, డిస్కస్ చేద్దాం. అయితే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ 1/2 అంటే 0.5 అయితే ద నేచర్ అండ్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద లెన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆర్డర్ ఈస్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ఇమేజ్ ఫార్మ్డ్ బై ద లెన్స్. ఇమేజ్ అంటే ప్రతిబింబం ఏర్పడేది మిథ్య మరియు నిటారు, మిథ్య మరియు నిటారుగా ఉంటది. ఓకే, ఇక్కడ చిన్నది, మొత్తం చిన్నది, మిథ్య, నిటారు మరియు చిన్నది, ఆప్షన్ డి. ఓకే, సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది లెన్స్ దాంట్లో ఈ డేటా ఉంది ఆల్రెడీ. కాన్కేవ్ లెన్స్ లో ఉన్నటువంటి వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్. ఓకేనా, చిన్నది, మిథ్య మరియు నిటార్ అనేది దీని యొక్క ఆన్సర్. And next question, as the object is moved from the pole towards the focus of a concave mirror, the corresponding image moves from dash and the image is dash. ఒక వస్తువును కనుక ధ్రువం నుంచి పుటాకార దర్పణం యొక్క నాభి వైపు కనుక కదిలించినట్లయితే, ఓకేనా, పోల్ నుంచి ఫోకస్ కనుక మనం కదిలించినప్పుడు సంబంధిత ప్రతిబింబం డాష్ నుండి కదులుతుంది అండ్ ప్రతిబింబం డాష్ అవుతుంది. సో పోల్ నుంచి ఫోకస్. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంటి? పోల్ ఒకటి, ఇంకొకటి ఫోకస్. నాభి అంటే ఫోకస్, ధ్రువం అంటే పోల్. సో పోల్ కి ఫోకస్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో పోల్ కి ఫోకస్ మధ్యలో ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ఇది మిథ్య మరియు నిటారు. సో ఇక్కడ ధ్రువానికి అనంతము. ఓకే, మిథ్య మరియు నిటారు ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ధ్రువానికి అనంతంగా ఉంటది, మిథ్య మరియు నిటారు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఉన్న టేబుల్లోంచి డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి, మళ్ళీ మనం ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అందుకే టేబుల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ రియల్, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్
వేర్ ఇస్ ద ఆబ్జెక్ట్ ప్లేస్. ఓకేనా, ఒక వస్తువు యొక్క నిజమైనటువంటి తలకిందులుగా అండ్ అదేవిధంగా ఒకే పరిమాణం అంటే సమాన పరిమాణం కలిగినటువంటిది. ఓకే, అప్పుడు ఆ వస్తువుని ఎక్కడ ఉంచారు సి వద్ద ఉంచారు. ఎట్ సి. ఇక్కడ చూడండి, సి వద్ద ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళి మళ్ళీ 3 అక్కడికే వచ్చేస్తుంది. సేమ్ సైజ్ రావడం జరుగుతుంది. ఓకే, కాకపోతే అది మనకు ఈ విధంగా చేంజ్ అయిపోతుంది, రివర్స్. ఇక్కడ పోయింది కదా, ఇది ఇక్కడ రివర్స్ వస్తుంది. పైకి కిందికి, కింది పైకి అయిపోతుంది సి వద్ద ఉంచినప్పుడు మాత్రమే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్స్. ఊహాత్మక లేదా మిథ్య మరియు నిటారుగా ఉండేటటువంటి ప్రతిబింబాలు ఎల్లప్పుడూ కింది వాటిలో దేని ద్వారా ఏర్పడతాయి. సో ఇది ఇందాక డిస్కస్ చేసుకున్నది ఏంటి, కుంభాకార దర్పణం ఒకటి, సమతల దర్పణం రెండింటిలో ఏర్పడుతుంది, కాన్కేవ్ ఏర్పడదు. సో ఏబి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ డాష్ టు ఆబ్టైన్ ద ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజెస్. సో ఈ కింది వాటిలో ఎక్కడ మనం వస్తువును ప్లేస్ చేస్తే తలకిందులైనటువంటి అండ్ అదేవిధంగా పెద్ద ప్రతిబింబాన్ని పొందాలి. సో తలకిందులైనటువంటి పెద్దది, సో ఇక్కడ మనకు పెద్దది ఉంది, తలకిందులైనటువంటి పెద్దది ఎక్కడ ఉంది, సి మరియు ఎఫ్ కి మధ్యలో. సో సి మరియు ఎఫ్, ఒక పుటాకార దర్పణం యొక్క సి మరియు ఎఫ్, అంతే. ఓకేనా, డైరెక్ట్ టేబుల్ ఆన్సర్ డైరెక్ట్. ఇది ఎక్కడ వచ్చింది, గ్రూప్ డి ఎగ్జామ్ లో వచ్చింది. 11/10/2022 షిఫ్ట్ 3 గ్రూప్ డి లాస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, the image produced by a concave mirror when an object is kept at the center of the curvature of the mirror is. ఒక వస్తువును కనుక దర్పణం వక్రతా కేంద్రంలో ఉంచితే పుటాకార దర్పణం ద్వారా ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏంటిది. సో ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సెంటర్ సి లో ఏర్పడితే ఏమైంది, ఏది ఉందో అదే వస్తుంది. సో ఇక్కడ సెంటర్ సి వద్ద పెడితే నిజ మరియు తలకిందులు, రియల్ మరియు వర్టికల్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూస్తున్నారు కదా, ఈ ఒక్క టేబుల్ ఎన్ని సార్లు వచ్చింది ఎగ్జామ్ లో, చాలా సార్లు రిపీట్ అయింది, మళ్ళా వస్తూనే ఉంటది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ఇస్ 15 cm ఫాలోయింగ్ ఏ న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్. ఇట్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ లొకేటెడ్. ఓకేనా, సో నాభ్యంతరం అనేది 15 సెంటీమీటర్లు అయితే న్యూ కార్టీజియన్ ప్రకారంగా మనకు వక్రతా కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది. క్వశ్చన్ చూస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ సింపుల్ గా ఆలోచించండి. నాభ్యంతరం అంటే ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఎఫ్. ఎఫ్ ఈక్వల్స్ టు 15 అయితే సి అనేది ఏమవుతుంది, సి ఈక్వల్స్ టు ఆర్ కదా. సో ఎఫ్ ఈక్వల్స్ టు R/2. సో ఇదేమవుతుంది డేటా. సో సింపుల్, R/2 దట్ ఈక్వల్స్ టు 15. సో ఆర్ ఈక్వల్స్ టు 15 into 2 దట్ ఈక్వల్స్ టు 30. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. An object is placed in front of a concave mirror at a distance twice of its focal length. The image is formed at a distance of. ఓకేనా, ఒక వస్తువు దాని యొక్క నాభ్యంతరం కంటే రెట్టింపు దూరంలో కనుక ఉంచితే ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది, అది కూడా రెట్టింపు దూరంలో ఏర్పడుతుంది. సో 2f దూరంలో ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎఫ్ దగ్గర పెట్టిన దానికంటే ఇక్కడ డబుల్ పెట్టిండట. సో ప్రతిబింబం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. సింపుల్ లాజిక్ ఆలోచించండి, ఇది ఎఫ్, ఇది సి దగ్గర ఏ ఇమేజ్ అయితే ఉంటుందో మళ్ళీ అదే ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది కదా. సో వాడేం చేసిండు, ఎగ్జామినర్ డైరెక్ట్ అడితే వీళ్ళు ఆన్సర్ చేస్తారు కదా అని ఇట్లా లాజిక్ అడిగిండు. రెట్టింపు దూరంలో, నాభ్యంతరం కంటే రెట్టింపు దూరం, ఎఫ్ కంటే డబల్ డిస్టెన్స్ లో ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. సో ఇది ఇక్కడికి వస్తే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అదే వచ్చేస్తుంది, ప్రతిబింబం ఇక్కడనే ఏర్పడుతుంది. సో ఇట్లా అడుగుతారండి, బాగా కన్ఫ్యూజ్ చేసేటట్టు. మనం ఏమో తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆల్వేస్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్. ఈ కింది వాటిలో గోళాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై ఎల్లప్పుడూ ఉండేటటువంటి బిందువు ఏంటిది. ఓకేనా, దానిపై ఉండేటటువంటి ఎల్లప్పుడూ ప్రధాన అక్షం పైన కోన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. కోన్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంటుందా, ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ పడవచ్చు పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్, కొన్నిసార్లు ఇక్కడ పడవచ్చు, కొన్నిసార్లు ఇక్కడ పడవచ్చు. ప్రతిసారి దీని మీద పడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి 1 and C అంటే ఏ అండ్ సి. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా ఆటోమేటిక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ గా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/Srinivas మీకు నుంచి ఒక మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అని మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి హైలీ యూటిలైజ్ అవుతుంది. అండ్ మీకు అసలు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అనేది కూడా మీకు క్లియర్ కట్ ఐడియా అయితే రావడం జరుగుతుంది.
ఓకే. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ షిఫ్ట్‌ల వారీగా డేటా అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఏ షిఫ్ట్‌లో ఎట్లా వచ్చింది, ఆ ఏ యొక్క చాప్టర్ నుంచి ఎట్లా క్వెషన్స్ ఫ్రేమ్ అయినాయని మీకు ఐడియా వస్తది. నెక్స్ట్ క్వెషన్. ఏ ట్రీ ఈస్ 10 మీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఏ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 2.5 మీటర్. ఇట్స్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ఓకేనా. ఒక చెట్టు 2.5 మీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార దర్పణం ముందు 10 మీటర్ల యొక్క దూరంలో ఉంటే దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతది? సో ఇచ్చింది 10 ఇచ్చేసిండు. అండ్ అదేవిధంగా ఫోకల్ లెంగ్త్ దానికి చూస్తే 2.5 ఇచ్చేసిండు. అయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతది? ఓకే. ఈ అడిగింది కుంభాకార దర్పణం కాబట్టి ఓకే. సో 1/f 1/u ప్లస్ 1/v. కాకపోతే మనకు అక్కడ దర్పణం ఇచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? మైనస్ అవుతుంది. 2.5 2.5 అంటే 5/2 రాసుకోవచ్చా? f ఈక్వల్స్ టు 5/2 రాస్తే 2.5 కదా. దీన్ని రివర్స్ చేస్తే 1/f అవుతుంది. 1/f అంటే ఇది 2/5. 2/5 దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/10. -10 యువతలు పంపించేద్దాం. 1/v దట్ ఈక్వల్స్ టు 1/10 ప్లస్ 2/5. సో కాసా కడితే ఏమైంది? 10 1 4 5/10 దట్ ఈక్వల్స్ టు 1/2. సో v వాల్యూ ఏమైతుంది? v వాల్యూ 2 అంటే 2 మీటర్స్. సో 2 మీటర్స్ ఇక్కడ ఉంది, 2 మీటర్స్ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఏంటిది? అడిగింది కుంభాకార దర్పణం కాబట్టి బిహైండ్ పడుతుంది. పుటాకారం అయితే ఇన్ ఫ్రంట్ పడుతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. An object is placed at a distance of 30 cm in front of a convex mirror of focal length 10 cm on its principal axis. Its image formed. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక వస్తువు యొక్క ప్రధాన అక్షంపై 10 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార దర్పణం ముందు 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే దాని యొక్క ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఓకే. సో 20 సెంటీమీటర్సా లేకపోతే 0 to 10 10 to 20 20 to infinity. ఓకే. సో మనకు నాభ్యంతరం f ఈక్వల్స్ టు 10 ఇచ్చేసిండు పాజిటివ్ అండ్ కుంభాకారం ఇది u ఈక్వల్స్ టు -30. ఓకే. అయితే ప్రతిబింబం v వాల్యూని కనుక్కోమని 1/10 దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/30. సో దీన్ని యువతలు పంపించేస్తే 1/v దట్ ఈక్వల్స్ టు 1/30 ప్లస్ 1/10 కాసాకి ఎంత 30 1 ప్లస్ 3 4/30 4 ఒకట్ల 4 7 28.5 అంటే 7.5. 7.5 అనేది ఎక్కడ రేంజ్ ఉంది? 0 to 10 మధ్యలోనే కదా ఉంది. 0 to 10 సెంటీమీటర్స్ మధ్యలో ఉంది కాబట్టి దాని యొక్క లొకేషన్ ఇక్కడ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? 0 to 10 సెంటీమీటర్స్ మధ్యలో ఏర్పడడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడతో మనకి ఒక పార్ట్ 4 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా మాక్ టెస్ట్లు కూడా సతీష్ ఎడ్టెక్ ఛానల్ తరపున మనకైతే మాక్ టెస్ట్లు అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే గ్యాదర్ చేసుకొని తెలుగు మీడియంలో 25 గ్రాండ్ టెస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక అవకాశం సద్వినియోగం చేసుకోండి. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కి డెడికేటెడ్ గా ఈ యొక్క డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సతీష్ ఎడ్టెక్ ఛానల్ నుంచి మీకు యొక్క కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కంటెంట్ మొత్తం ఇచ్చింది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంత జస్ట్ రివిజన్ పర్పస్. ఓకేనా. ఆల్రెడీ మీకు ఫిజిక్స్ 5000 ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫిజిక్స్ 5000 ఇచ్చిన కదా, 5000 ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయి. కెమిస్ట్రీ 4000 ఉన్న క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు బయాలజీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మరికొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ రెగ్యులర్ డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. ఆల్రెడీ కంటెంట్ అంతా మీకు ముందుగానే ఇచ్చిందే. అక్కడ జస్ట్ రివిజన్ పర్పస్ లో మాత్రమే ఇక్కడ ఈ యొక్క క్లాసెస్ ఇస్తున్నాం కాబట్టి ముందుగా ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క డేటా మొత్తం కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి ఒక కోర్స్ ని పర్చేజ్ చేసి రెగ్యులర్ గా ఒక క్లాసెస్ ని అండ్ అదేవిధంగా యాప్ లో ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ ని ఫాలో అయితే మీకు మంచి స్కోర్ అయితే ఎగ్జామ్ లో తెచ్చుకోగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా యాప్ లో ఏమంటే జాయిన్ అవ్వండి. ఓకే. సో ప్రతి ఒక్కరు యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా మీకు కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త టాపిక్ తో కలుద్దాం. దట్ మీన్స్ దీని యొక్క కంటిన్యూషన్ లో పార్ట్ 5 లో. అండ్ ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసిన ఆశిస్తూ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.